క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజానికి త్రిత్వంలోని మొదటి ఆదివారం. లాక్డౌన్ కారణంగా అనేక చర్చిలు మూతపడినందువలన మరి ఈరోజు మనము ఆన్లైన్ ద్వారా మన సర్వీస్ని జరుపుకుందాం. ముందుగా ప్రార్థనలోకి వెళ్దాం. మమ్మల్ని ఎంతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మా రక్షక స్తోత్రం నా తండ్రి. నైనా మరొక ఆదివారం, నైనా త్రిత్వంలోని మొదటి ఆదివారం, నైనా నీ పాద సన్నిధిని చేరి ఈ విధంగా నీ వాక్యం ధ్యానించటకును, నీ పాటలు పాడుటకును, నీ మాటలు వినుటకును మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుచున్నాం నా తండ్రి. గత కాలమంతా మమ్మల్ని ఎంతగానో చక్కగా నడిపించినందులకు మీకు స్తోత్రం నా తండ్రి. రాబో కాలం కూడా నైనా మీరు మాకు తోడుగా ఉండి క్షేమకరంగా మమ్మల్ని నడిపించమని, అయినా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, వారికి కావలసినటువంటి క్షేమాభివృద్ధిని కలిగించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసయ్య దివ్యనామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మనము ఫస్ట్ సండే ఆఫ్టర్ ద హోలీ ట్రినిటీ, త్రిత్వంలోని మొదటి ఆదివారమును మనం కొనియాడబోచుంటాం. మరి ముందుగా ఒక పాట పాడుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, నా ప్రేమ నా భక్తి నా ఆరాధన నీకే, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. పరమపుత్రాశ్చర్యాకరుడా, పరమపుత్రాశ్చర్యాకరుడా, కడుగు నాలోని పాపం, నింపు నీ ఆత్మనాలో, నుంచుము నన్ను కరుణించు ప్రభో. పరమాత్మా శాంతిదాత రాము, పరమాత్మా శాంతిదాత రాము, నడిపించు దారి చూపు ఈ లోకంబులోన, పరమాత్మా శాంతిదాత రాము, పరమాత్మా శాంతిదాత రాము. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, నా ప్రేమ నా భక్తి నా ఆరాధన నీకే, పరమ తండ్రి నిన్ను కీర్తింతును, పరమ తండ్రి నిన్ను కీర్తింతును. మరి చక్కని పాట పాడుకున్నాం కదమ్మా. ఈరోజు నేను ఇంతకుముందే చెప్పినాను కదా, త్రిత్వంలోని మొదటి ఆదివారం. మరి ఈరోజు దేవుని వాక్యాలు మనం ఏమేమి ధ్యానించవలసి ఉంటే, నేను అన్నీ కూడా చదవను, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి నేను చెప్తాను, ఆ వాక్యాలన్నీ మీరు ఇంటి దగ్గర చదువుకోండి. పాత నిబంధన భాగం నుండి ఆది కాండంలోని మూడవ అధ్యాయంలో 8 నుంచి 15 వచనాలు మీరు చదువుకోవాలి. జెనసిస్ చాప్టర్ నంబర్ 3 వర్సెస్ ఫ్రమ్ 8 to 15. తర్వాత పత్రిక పాఠంగా మనము కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 5వ అధ్యాయంలోని 1వ వచనం వరకు మనం ధ్యానించుకోవచ్చు. 2 Corinthians చాప్టర్ నంబర్ 4 వర్సెస్ ఫ్రమ్ 13 to 5th చాప్టర్ 1st verse. అదేలాగున సువార్త పాఠంగా మనకు ఈరోజు అనుగ్రహింపబడినటువంటి లేఖన భాగము మార్కు రాసిన సువార్త. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 35వ వచనం వరకు. సెయింట్ మార్క్ చాప్టర్ నంబర్ 3 వర్సెస్ ఫ్రమ్ 20 to 35.
అదేలాగున చివరిగా కీర్తనలు, సంకీర్తనలు 130వ సంకీర్తనను మనం ధ్యానించుకోవలసిన వారమై ఉంటున్నాం. సామ్స్ 130. మరి ఈ వాక్య భాగాలన్నింటినీ మీరు ఇంటి దగ్గర ధ్యానించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి మనం వాక్య సందేశంలోకి వెళ్దామా? వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. కొద్దిసేపు ఒక 10 నుంచి 15 నిమిషాలు మీకు వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుతున్నాను. అందరం కూడా మనం బైబిల్ తీసి పెట్టుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను మనము ధ్యానించుకుంటూ వాక్య సందేశంలోకి వెళ్దాం. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టము? తన ప్రాణాన్నే మన కొరకు అర్పించేటంతటి ఇష్టం ఆయనకి. అంతగా ప్రేమిస్తున్నాడు నన్ను. హీ లవ్స్ యు ఆల్. మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన మనల్ని ఏ విధంగా సృష్టించినాడు? మనం సృష్టి కార్యక్రమంలో చూస్తాం. ఆయన తన స్వరూపం ముందు మనల్ని నిర్మించినాడు. అంటే మనం ఏదో వేరే వేరే రకాలైనటువంటి జంతువుల రూపంలోనో లేదంటే వేరే రకంగానో ఆయన మనల్ని సృష్టించలేదు. ఆయన మనల్ని తన రూపంలో మనల్ని ఆయన సృష్టించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే మనల్ని ఆయన ఎంతగా ఇష్టపడుతున్నాడు, ఎంతగా మనమంటే ఆయనకు ఆ ప్రేమ మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం తోవ తప్పిపోతున్నాం. అయితే ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపులమైనటువంటి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మరి మనమందరము ఆయనకి ఇష్టలుగా మారాలి కదా. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేయాలి కదా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తుంటే మనం ప్రేమించాలి కదా. కాబట్టి ప్రియమైన వారల, ఈరోజు నేను తీసుకున్నటువంటి వాక్య ధ్యానాంశము, దేవునికి ఇష్టలైన వారు ఎవరు, ఎలాంటి గుణాలు కలిగి ఉంటారు? మీకు నేను ఈరోజు ఒక 7 రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి వారు దేవుడికి ఇష్టలు అని బైబిల్లో రాయబడినట్టుగా నేను మీకు వాక్యాల ద్వారా బోధించబోతున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి ఇష్టలైన వారు 7 రకాలైన వారి గురించి మనం చూద్దాం. మనమందరం బైబిల్ని తెరిచిపెట్టుకుందాం. వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. ముందుగా మూల వాక్యం తీసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక తీసుకుందాం. హెబ్రీయులు 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటేనే మనందరికీ ఒక వాక్యం గుర్తొస్తుంది కదా, విశ్వాసం. 11వ అధ్యాయం తీసుకోండి. 6వ వచనం చదివినట్లయితే మీకు అక్కడ చక్కని వాక్యం ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూస్తారా, దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అంట. మనం ఏం కలిగి ఉండాలి? ముఖ్యంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవుడిగా ఉండాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటో అంటే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏమి? వాక్యం మొదట్లోనే ఉన్నది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నమన్నట్టుకు రుజువునై ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, మనమందరము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి ఇష్టట్టుగా ఉండటం అనేది మనం జీవించే జీవితం మీద ఆధారపడి ఉంటుంది. దేవునితో ఉండాలి. మనం దేవునితో ఉంటూ ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కాపాడుకోవాలనే కోరిక మనం చేసే పనులపై ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనం ఎంతగా ఆయనకు అనుగుణంగా నడుచుకుంటామో ఆయన మనల్ని అంతగా ఇష్టపడతాడు, అంతగా మనల్ని ఆమోదిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో, ఎటువంటి లక్షణాలు గలవారిని ఆయన ఇష్టపడుతున్నాడో మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వెళ్దాం. ముందుగా యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఒకసారి వాక్యం చూద్దాం. సామెతలు తీసుకోండి. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూసినట్లయితే, ప్రావర్బ్స్ 11th chapter 20th వచనంలో చూసినట్లయితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. కాబట్టి ప్రియమైన వారలారా, అక్కడ చక్కని వాక్యము రాయబడింది చూడండి. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఎవరికి ఇష్టం? ఎవరైతే ఆయనకి ఇష్టం లేదు చూడండి, మూర్ఖ చిత్తులు ఆయనకు హేయులు. హేయులు అంటే అసహ్యులు, ఇష్టపడరు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వాళ్ళంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టం. యథార్థత అంటే ఏమి? ఒకటి మనసులో పెట్టుకొని బయట వేరేగా ప్రవర్తించడము అలాంటి కాదు. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం ఎలాగ ఉన్నామో అలాగే ప్రవర్తించడం. దాపరికం అనేది ఉండకూడదు. దాపరికం లేకుండా ప్రవర్తించడం అనేది యథార్థతను సూచిస్తుంది. దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదుని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆయన అంటున్నాడు, అపోస్తల కార్యములు 13వ 22వ వచనంలో ఒక వాక్యం ఉంది.
తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన దేవుడు అంటున్న మాటలు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదును ఉద్దేశించి అంటున్న మాటలు చూడండి. దావీదుని ఏమంటున్నాడు దేవుడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి దావీదును దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే దావీదుకు వచ్చినటువంటి అనేక ప్రమాదాల నుండి, ఆయన ఉన్నటువంటి అనేక క్లిష్ట పరిస్థితుల నుండి కూడా దేవుడు దావీదును తప్పించినాడు. అందుకే దావీదు అంటాడు చూడండి, కీర్తనలు 18వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు అంటున్న మాటలు. దేవుడికి నేనంటే ఇష్టం, ఆయనకు నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు, నేనంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన నన్ను తప్పించినాడు అనేసి వాక్యంలో సెలవుస్తున్నాడు. తన యథార్థతను గురించి దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యథార్థతను విడవకూడదు. మనం యథార్థంగా ఉండాలి. దావీదులాగా యథార్థత కలిగి ఉండాలి. యథార్థకరమైనటువంటి జీవితాన్ని గడిపినట్లయితే దేవుడు అతన్ని ఇష్టపడతాడంట. కాబట్టి యథార్థవంతంగా జీవించాలి అనేది నేను మొదటిగా చెప్పినాను. రెండవది చూద్దాం. రెండవది ఎట్లాంటి వాళ్ళు ఆయనకి ఇష్టం? యథార్థవర్తనులు ఆయనకి ఇష్టలు అని మనం చూసినాం. రెండవదిగా మనం చూద్దాం, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యవర్తనులు. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతలు 12:22 వచనం చూసినట్లయితే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. హేయములు అంటాడు ఆయన. హేయములు అంటే అసహ్యకరమైన, అయిష్టం, అసహ్యం. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యవర్తనులు అంటే ఏమి? సత్యమును అనుసరించువారు. సత్యమును విడవరు. ఎట్టి పరిస్థితుల్లో సత్యతను వదలరు. సత్యమును అనుసరించువారు అనగా వాక్యమును అనుసరించేవారు. ఎందుకంటే దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఈ వాక్యమే సత్యము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. వాక్యమే సత్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు, వాక్యమే సత్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ సత్యం ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త మనందరికీ తెలిసినటువంటి వాక్యము 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? నేనే యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. నేనే సత్యం, నేనే జీవము, నేనే మార్గం. కాబట్టి దేవుని వాక్యమైన సత్యమును అనుసరించకుండా అసత్య మార్గాన్ని అనుసరిస్తే ఏమవుతాం? మనము సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి అసత్యమైన మార్గాన్ని నడిచినట్లయితే, మరి మనం బైబిల్లో చూస్తున్నాం కదా, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో చూస్తున్నాం, అననీయ సప్పీరాలు ఏ విధమైనటువంటి శిక్షను పొందుకున్నారో అలాంటి శిక్షకు మనం పాత్రలమై ఉంటాం అంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సత్యమును అనుసరించు అసత్య మార్గంలో వెళుచున్న అబద్ధికులందరూ ఎక్కడ వెళ్తారంట తెలుసా? సత్యమును అనుసరించకుండా అసత్య మార్గంలో వెళుచున్న అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? అందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడదు అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగంధముతో వండు గుండములో పాలు పొందుదురు. ఇది ఏ మరణము? ఇది రెండవ మరణం.
అందుకే ప్రియమైన వాళ్ళరా, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. వాక్యమే సత్యం. వాక్యాన్ని అనుసరించి జీవించాలి. సత్యవర్తనులుగా జీవించడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. సామెతలు 23వ అధ్యాయం 23వ వచనంలో ఒక వాక్యం, సామెతలు 23వ వచనంలో, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఇవన్నీ కొని ఉంచుకోవాలంట. ఆ మార్కెట్లో దొరుకుతుందా కొని ఉంచుకోవాలంటే మనం అలవాటు చేసుకోవాలి, మనలోకి తీసుకోవాలి. సత్యాన్ని మనము అనుసరించాలి. జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, వివేకాన్ని, వీటన్నింటినీ మనం కలిగి ఉండాలని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా ఏం చెప్పుకున్నాం? సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. మొదటిగా మనం ధ్యానించుకున్నది యథార్థవర్తనులు ఆయనకు ఇష్టలు, రెండవది సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. మరి మూడవది చూద్దాం. విశ్వాసము కలిగిన వారు ఆయనకు ఇష్టలు. మనం ఈరోజు తీసుకున్నటువంటి మూలవాక్యం కూడా అదే కదమ్మా. హెబ్రీయులు 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పినాము? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు విశ్వాసముతో ఉన్నవారిని ఇష్టపడతాడు. విశ్వాసం నీకు లేదు అంటే దేవుడు నీకు అక్కర్లేదు అని అర్థం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. మన దేవుడు సర్వోత్తర్యాన్ని, సర్వ సృష్టికర్త, ఆది అంతం లేనివాడు, అల్ఫా ఒమేగా అని మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆయన్ను మనము విశ్వసించాలి, అవిశ్వాసంగా ఉండకూడదు. అవిశ్వాసం అనేది కూడా ఒక భయంకరమైనటువంటి పాపం అన్నమాట. దేవుడు చూడనట్టు ఊరుకునే ఒక చిన్న పొరపాటు, దురదృష్టకరమైనటువంటి సంగతో కాదు ఈ అవిశ్వాసం అనేది. అవిశ్వాసం అనేది ఆయనకు అసహ్యం. అందుకే దేవుడు వాక్యంలో ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుడికి దేవుడికి ఇష్టడై ఉండుట, విశ్వాసం కలిగి ఉన్న వాడికి దేవుడి కలిగి ఉండట అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు వచ్చినాడని, ఆయన మన కొరకు శిలువ మీద తన ప్రాణాలను త్యాగం చేసినాడని, ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా విశ్వసించే వారిని దేవుడు ఇష్టపడతాడని వాక్యము సెలవిస్తుంది. మరి నాలుగవదిగా చూద్దాం. నాలుగవది, దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టలు. దేవునికి దాసులుగా ఉన్నవారు. రోమా పత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దాసుడు ఏం చేస్తాడు? తన యజమానికి సంతోషాన్ని కలుగు చేస్తాడు. అదేవిధంగా మనము క్రీస్తుకు దాసులుగా ఉన్నాం. మనమందరం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు దాసులుగా ఉన్నాం. దాసులుగా ఉన్నటువంటి మనము మన ప్రభువుకు సంతోషాన్ని కలిగించాలి, కానీ మన సంతోషాన్ని గురించి మనం ఎప్పుడు కానీ ఆలోచించకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలా, నేను సంతోషంగా ఉండాలా, మనం సంతోషంగా ఉండాలనేది కాదు ముఖ్యం. ఇక్కడ ఆయన సంతోషపరిచే విధంగా మనం నడుచుకోవాలి, ఆయన సంతోషపరిచే విధంగా మనము ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఆయనకు సంతోషం కలిగించాలంటే ఇతరుల మేలు కోసమే కానీ తనకు సంతోష పెట్టుకోవడం కోసం ఎప్పుడు కానీ జీవించకూడదు. ఆ విధమైనటువంటి ఆలోచన మనము కలిగించకూడదు. ఇతరులకు దుఃఖం కలిగిస్తే అది దేవుడికి దుఃఖం కలిగించినట్లే. కాబట్టి మనం చేసేది ఇతర విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించకుండా మనకిష్టమైనదే చేసుకుంటూ పోవాలనే పట్టుదలతో మనము ఉండకూడదు. మనం కోస్తే మనం ఆ స్వార్థాన్ని మనలో ఉండకూడదు. ఇతరుల గురించి కూడా మనం ఆలోచించాలి. ఇతరుల క్షమాచారం గురించి ఆలోచించాలి. ఇతరులు సంతోషంగా ఉండడం ఆలోచించాలి. అంతేగాని ఇతరులను బాధ పెట్టే విధంగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఇతరుల గురించి, వారి యొక్క సంతోషాన్ని గురించి ఆలోచిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మరి యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన కోసం వచ్చాడా? మన కోసం వచ్చాడు. ఆయన మనలందరూ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నరరూపధారి అయి ఈ లోకానికి వచ్చినాడు. మనలాగే జీవించినాడు. మనలాగే ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు కదా. ఎన్నో పాటలు పడినాడు. కాలికి చెప్పులు కూడా లేకుండా ఎంతో దూరము ప్రయాణించి ఆయన సేవ చేసినాడు. మండుటెండలో, ఎడారి ప్రాంతాల్లో ఆయన సేవ చేసినాడు. సేవ చేయడమే కాదు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తాను ఏ పాపము చేయనటువంటి ఒక గొర్రెపిల్ల వల్లే మన కొరకు ఆయన శిలువ మీద తన ప్రాణాలని అప్పగించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన యొక్క ప్రేమ చూడండి, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి.
ఆయన తన కోసం రాలేదు, మన కోసం, మనల్ని పాపం నుంచి రక్షించడం కోసం, మనల్ని పాప విముక్తులను చేయడం కోసం, నరకానికి పోకుండా అగ్నిగుండంలో మనం పడకుండా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడనేటువంటి ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు, దేవుని కుమారునికి దాసులు అంటే యేసయ్యకు దాసులుగా ఉన్నవారు ఆయనకు ఇష్టలనేసి మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. నాకు ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. మీకు చిన్న కథ చెప్పిస్తాను. ఒక ఊర్లో ఒక పేదవాడు ఉండేవాడు, చాలా పేదవాడు, యాచకుడు అంటే భిక్షం ఎత్తుకుంటూ జీవించేవాడు. ఒకరోజు అతను భిక్షం ఎత్తుకుంటూ వీధిలో పెట్టి తిరుగుతూ ఉంటే మహారాజు గారు, మంత్రి గారు ఆ వీధిలో మారు వేషాల్లో వస్తున్నారు. వాళ్ళు చూసినారు, ఈ పేదవాడిని చూసినారు, ఈ యాచకుడిని చూసినారు. అయ్యో పాపం, ఎంతగా ఎండలో మరి అందరి ఇళ్లకు తిరిగి యాచన ఎత్తుతున్నాడే, ఇలాంటి పిచ్చకాలు కూడా నా రాజ్యంలో ఉన్నారా అనే బాధతో మహారాజు గారు అతని దగ్గర పిలిచి అతనికి పేదరికం పోగొట్టాలనే ఒక ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి బంగారు నాణ్యాల సంచిని, ఒక చిన్న సంచిని అతనికి ఇచ్చినాడు. అతను తీసుకొని సంతోషపడ్డాడు. అబ్బా, నాకు బంగారు నాణ్యాలు వచ్చేసింది, ఇంకేముంది, నా పేదరికం అంతా ఎగిరిపోయింది అనేసి సంతోషంతో ఇంటికి పరిగెత్తుతూ వెళితే అక్కడ ఒక దొంగ ఎదురై అతన్ని దోపిడీ చేసి ఆ బంగారు నాణ్యాల సంచిని తీసుకెళ్ళిపోయినాడు. ఏం చేయలేకపోయినాడు ఈ యాచకుడు. మరుసటి రోజు మళ్ళా అదే పరిస్థితి. మహారాజు గారు, మంత్రి గారు ఆ వీధి వెనుబడి వస్తూ ఉంటే మళ్ళీ అదే యాచకుడు మళ్ళీ అదే విధంగా బిచ్చమెత్తుకుంటూ కనబడుతున్నాడు. మహారాజు గారు మళ్ళా దగ్గరికి పిలిచాడు. ఏంటయ్యా, నేను నిన్న నీకు బంగారు నాణ్యాల సంచి ఇచ్చినాను కదా, మళ్ళా నువ్వు బిచ్చమెత్తుకుంటున్నావు ఏంటే? అయ్యో ఏం చెప్పేది మహారాజా, నా బంగారు నాణ్యాల సంచిని దొంగ దోచుకొని పోయినాడు. అప్పుడు మహారాజు గారు, అయ్యో నీ దురదృష్టము, సరే ఈసారి అయినా జాగ్రత్తగా ఉండని చెప్పేసి తన వజ్రపు టొంగరాన్ని తీసి అతనికి ఇచ్చాడు. ఈ వజ్రం చాలా అమూల్యమైనది, నువ్వు ఎక్కడైనా అమ్ముకో, డబ్బులు వస్తుంది, దాంతో నీ పేదరికం పెంచుకోట్టుకో. సరే ఉంగరం తీసుకొని చాలా సంతోషంగా బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే అక్కడ అంత దూరంలో ఒక చెరువు, ఆ చెరువు దగ్గర పోయి మరి ఆ నీళ్లు కొద్దిగా తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఈ ఉంగరం మళ్ళీ ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో, ఎక్కడైనా పడిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి దానిని ఒక కుండలో లోపల అడవుల్లో దాచిపెట్టేసి అమ్మయ్య ఇంకా నా ఉంగరం ఎవరు ఎత్తుకోరు అని చెప్పేసి హాయిగా పడి నిద్రపోయినాడు. బాగా నిద్రపోయేసి ఉదయం అయ్యేసరికి లేచి చూస్తే వెంటనే ఆ కుండ గుర్తొచ్చింది. కుండలో ఉంది ఆ వజ్రం అనేసి పరిగెత్తుకొని పోయి చూస్తే కుండ కనబడలేదు. కుండతో పాటు తన భార్యను గురించి వెతికినాడు. ఎక్కడుంది? తన భార్య కూడా కనబడలేదు. ఏమైంది అంటే ఆమె ఏం చేసింది, నీళ్లు తెద్దామనే ఉద్దేశంతో ఆ కుండను తీసుకెళ్ళింది. వెంటనే ఈ యాచకుడు పరిగెత్తికెళ్ళినాడు. తన భార్య ఆ కుండలో నీళ్లు తెస్తా ఉన్నప్పుడు ఆ కుండ తెస్తా ఉంది, నీళ్ళు ఎత్తుకొని వస్తూ ఉంది. అమ్మయ్య, నా భార్య కుండతో పాటు వస్తూ ఉంది, ఏం పర్వాలేదు అనేసి గబగబానేసి ఆ కుండ నీళ్ళంతా వంచేసి లోపలికి చూస్తే కుండలో వజ్రం ఉంగరము లేదు. ఏమైంది? నీళ్ళ కోసము ఆమె వెళ్ళినప్పుడు ఆ వజ్రపు ఉంగరము ఆ నీళ్ళలో చెరువులో పడిపోయింది. అది గమనించలేదు. అయ్యో, తన దురదృష్టాన్ని చింతించుకుంటూ మళ్ళీ యథాప్రకారం బిచ్చమెత్తుకుంటూ జీవించడం మొదలుపెట్టినాడు. మరుసటి రోజు మళ్ళా మహారాజు గారికి, మంత్రి గారికి ఎదురైనప్పుడు ఏవా, నిన్న కూడా నీకు నేను బంగారం ఉంగరం ఇచ్చాను కదా, మరి ఏం చేసుకున్నావు అంటే, అయ్యో ఏం చెప్పేది మహారాజా, అది చెరువులో నా భార్య పొరపాటు వల్ల పడేసింది. అయ్యో నీ దురదృష్టం, ఇంతే నీ దురదృష్టం అనేసి మహారాజు భావిస్తున్నాడు. మంత్రి గారు పిలిచి, సరే ఇంకా నా జాగ్రత్తగా ఉండు అనేసి 2 బంగారు కాసులు అతనికి ఇచ్చాడు. అతను తీసుకుని యాచకుడు, మహారాజా, మంత్రి గారు, మీరెంతో దయతో నాకు మొదట బంగారు నాణ్యాలు ఉన్నటువంటి సంచి ఇచ్చినారు, నేను పోగొట్టుకున్నాను. వజ్రపు ఉంగరాన్ని ఇచ్చినారు, అది పోగొట్టుకున్నాను. ఈ 2 నాణ్యాలతో నేనేం చేసుకోగలను? సరే మీ తృప్తి కోసం నేను తీసుకుంటాను అనేసి ఆ 2 నాణ్యాలు జాగ్రత్తగా తీసుకొని ఈ 2 నాణ్యాలతో ఏమొస్తుంది అని చెప్పుకుంటూ వీధిలో వెళ్తున్నాడు. తను పోయినటువంటి దారిలో ఆ చెరువు ఉంది కదా, చెరువు దగ్గర చూస్తే ఒక అతను చేపలు గాలం వేసి పడుతున్నాడు. ఒక చేప గిలగిలగలా అని కుట్టుకుంటా ఉంది. అది చూసి నా మనసు ద్రవించిపోయింది, బాధపడిపోయినాడు. ఆ జాగ్రత్త దగ్గరికి పోయి, నాయన ఆ చేపను పాపం ఎందుకు అంత బాధ పెడతావు, నాకు ఇచ్చేయి అంటే, ఎంతకిస్తావు అంటే, ఇదో ఈ 2 బంగారు కాసులు ఉంది, తీసుకో, నువ్వు తీసుకునేసి ఆ చేపను నాకు ఇచ్చేయి అన్నాడు. చేపను తీసుకున్నాడు. చేపను తీసుకొని భద్రంగా దాన్ని ఒక కవర్లో వేసుకొని, నీళ్ళతో కూడినటువంటి కవర్లో వేసుకొని దాని ప్రాణం పోకుండా భద్రంగా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఇంట్లో పాత్రలో నీళ్లు వేసి అందులో చేపను వదిలాడు. ఆయన చేప గిలగిలా తన్నుకుంటూనే. అప్పుడు తన భార్య చూసింది, ఏమండి ఆ చేప నోట్లో ఏదో చిక్కుకుని ఉందండి, అందుకే అది గిలగిలా ఊపిరి ఆడకుండా అది గిలగిలా కొట్టుకుంటా ఉంది, ఏమో చూడండి అన్నప్పుడు ఇతను దగ్గర పోయి ఆ చేప యొక్క నోటిని తెరిచి చూస్తే చేప నోటిలో ఏముందండి, తను పోగొట్టుకున్నటువంటి వజ్రపు ఉంగరం ఉందండి.
సంతోషమైపోయింది. ఏమే, నేను పోగొట్టుకున్న వజ్రపు ఉంగరము ఇది నాకు దొరికింది, ఇదో ఈ చేప నోట్లోనే ఉంది అని చెప్పేసి ఆ వజ్రపు ఉంగరాన్ని తీసుకున్నాడు. సంతోషపడి నాకు దొరికింది దొరికింది అని సంతోషంగా అరుస్తూ ఉన్నాడు. ఇంతలో వీళ్ళింటికి ఆ దొంగ వచ్చినాడు. ఆ దొంగతనం చేసుకుని ఏదైనా ఉంటే దోచుకెళ్దామని వచ్చినాడు. ఆ దొంగ ఈ మాటలు విన్నాడు. అయ్యో నేను దొరికిపోయినాను, ఈయన కనిపెట్టేసినాడు, నన్ను దొరికిపోయినాడు అనేసి నన్ను దొరికింది అంటున్నాడు అని చెప్పేసి అతను పరిగెత్తుకొని వచ్చి ఆ యాచకుని దగ్గర, అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి బంగారు నాణ్యాల సంచిని దోచుకున్నది నేనే, నన్ను క్షమించు, నన్ను మా రాజు దగ్గర పట్టివద్దు, సైనికులకు పట్టివద్దు, నీ బంగారు నాణ్యాల సంచి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ బంగారు నాణ్యాల సంచి కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ బిచ్చగాడికి ఆశ్చర్యం, పోయినటువంటి బంగారు వజ్రపు ఉంగరం దొరికింది, తాను కాదు అనుకున్నటువంటిది అనుకోకుండా ఆ బంగారు నాణ్యాల సంచి కూడా దొరికింది. ఈ విషయం మహారాజు గారికి వెళ్ళి చెప్తామని ఎంతగానో పరిగెత్తుకెళ్ళి మహారాజు గారికి చెప్పాడు. మహారాజు మంత్రి విని మహారాజు గారు మంత్రితో అంటున్నాడు, నేను బంగారపు నాణ్యాలు ఇచ్చినప్పుడు, సంచిని ఇచ్చినప్పుడు, వజ్రపు ఉంగరాన్ని ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నాడు. నువ్వు 2 నాణ్యాలు ఇస్తే ఆ 2 నాణ్యాలతో ఇవన్నీ ఎలా సంపాదించుకున్నాడు అర్థం కాకుండా ఉంది, ఇందులో ఏం మర్మం ఉంది అని మహారాజు గారు మంత్రి గారిని అడిగితే మంత్రి గారు అప్పుడు అన్నాడు, మహారాజా మీరు ఇచ్చినటువంటి బంగారు నాణ్యాల సంచిని తను ఉపయోగించుకోవాలనుకున్నాడు, వజ్రపు ఉంగరాన్ని కూడా తనకు తాను ఉపయోగించుకోవాలనుకున్నాడు. కానీ నేను ఇచ్చినటువంటి 2 కాసులు ఏం చేసినాడు, తన గురించి ఆలోచించలేదు, అక్కడ ఉన్నటువంటి జీవి గురించి ఆలోచించినాడు, ఆ జీవి క్షేమాన్ని ఆలోచించాడు, ఆ జీవి కొరకు ఖర్చు పెట్టినాడు. అంటే ఇతరుల కోసం తాను ఖర్చు పెట్టినాడు. ఇతరుల కోసం ఖర్చు పెట్టేది ఏదైనా సరే మనకు అది లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇతరులను మనం ప్రేమించడం నేర్చుకోవాలి, ఇతరుల పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి. అది అంటున్నాడు. అందుకే దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టలు అని వాక్యము సెలవిస్తుంది. మరి 5వది చూద్దామా? 5వది, దేవుని కొరకు కార్యములు చేయువారు ఆయనకు ఇష్టలు. దేవుని కొరకు కార్యములు చేయువారు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఏమంటున్నాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. కాబట్టి అందరూ ఎవరి విషయాల గురించి వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ స్వార్థం, మనం బాగుంటే చాలు అనేసి మన పనులు మనం చేసుకుంటున్నాం కదమ్మా. కానీ క్రీస్తు యేసు విషయాలు మనం చూస్తున్నామా? ప్రభువుని గురించి ఆలోచిస్తున్నామా? ప్రభు గురించి మనం కొద్దిసేపు నాకు సమయాన్ని కేటాయిస్తున్నామా? ప్రార్థన ఎంతమంది ఈరోజు ఉదయం లేచి చేసినారు మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు కూడా పనిచేసిన వారు వేగంగా తగ్గిపోతున్నటువంటి రోజులు. మరి ఈ అంత్యదినాలలో అందరూ కూడా తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారే కానీ ప్రభు యొక్క కార్యాలయందు శ్రద్ధను చూపడం లేకుండా ఉన్నారు. లోకం పరిస్థితి అలా ఉంది, క్రైస్తవుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందువల్లే మనం ఏం చేస్తున్నాము? ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేకపోతున్నాం. దేవుని కార్యాలు చూడడానికి మనం టైం లేదు, దేవుని వాక్యం చదవడానికి మనం టైం లేదు, మరియు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ధ్యానించేంత టైం మనకు లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని సేవలో కానీ ఆయన కార్యాలయందు కానీ మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ప్రభు విషయాలలో మనం స్థిరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 58వ వచనంలో ఏముంది? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు, ఎవరి కార్యాభివృద్ధి యందు? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి, ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అనేసి వాక్యము సెలవుస్తుంది. కాబట్టి దేవుని కొరకు మనము ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడు మనం ప్రభువు సేవ కొరకు అత్యధికమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదండి. దేవునికి చేసే సేవ మనకి ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవునికి చేసేటటువంటి సేవ ఎప్పటికీ మనము వ్యర్థం కాదు. చనిపోయినా కూడా, ఒకవేళ మనం చనిపోయిన దేవుని సేవకులుగా ఉన్నవాళ్ళు చనిపోయినా కూడా భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తి తన ప్రయాసకు తగిన ప్రతిఫలము అతనికి దొరుకుతుంది. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు యొక్క మెప్పును మనము పొందుకోగలం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవునికి సేవ చేసేటటువంటి మనస్తత్వాన్ని, ఇష్టతను మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ 6వది, భక్తులైన వారు ఆయనకు ఇష్టలు. భక్తులైన వారు. కీర్తనాకారుడు అంటున్నాడు 16వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు.
భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కాబట్టి విశ్వాసులైన తన భక్తులను క్రీస్తు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వారి కోసం తను తానే అర్పించుకున్నాడు. వారిని మాత్రమే ఈ భూమిపై మహనీయులుగా ఎంచుకున్నాడు. ఆయన ఈ ధనవంతుల కోసమో, లోక సమస్త విషయాల మీద జ్ఞానం కలిగి ఉన్న వారి కోసమో, అధికారంలో ఉన్న వారి కోసమో వారిలో ఆయనకు సంతోషం లేదు కానీ, వారి పట్ల ఆయనకు సంతోషం లేదు కానీ, తన విశ్వాసుల భక్తి విషయంలో మాత్రమే ఆయనకు ఆనందం. ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులే ఈ భూలోకంలో గొప్పవారు. వారు ఆయనకు ప్రత్యేకమైనటువంటి సొత్తు. కారణం విశ్వాసులకు ఆయన యందు ఉన్న భక్తి. కాబట్టి మనం కూడా అంతే కదా, మనము ఎవరికైనా మనం ఇష్టమైన వారికే మనం మేలు చేస్తాం. అదేవిధంగా దేవుడు కూడా కొంచెం స్వార్థపడు. దేవుడు కూడా ఏం చేస్తాడు, తన భక్తులకే ఎంతో మేలు చేస్తాడు. నేనంటున్న మాట లేదు, కీర్తనాకారుడు అంటున్నాడు. చూడండి 31వ అధ్యాయం 19వ వచనం, కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి యందు నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది అని వాక్యం అంటున్నాను. ఇంకో చూడండి, కీర్తనాకారులోనే 33వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన యొక్క కృప ఎవరి మీద ఉంటుంది? ఆయన యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రేమైన వారలారా, ఆయన యందు భయం భక్తిని కలిగి ఉండాలి. మనం ఆయన విషయాల్లో మాత్రం మనం ఏ విధమైనటువంటి నెగ్లిజెన్స్ పనికిరాదు. మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. ఆయనకి ఇష్టడుగా మనం జీవించాలి. చివరిగా నేను చెప్పి ముగిస్తాను. 7వదిగా ఎవరంటే విరిగి నలిగిన హృదయం గలవారు. విరిగి నలిగిన హృదయం గలవారు ఆయనకు ఇష్టలనేసి ఆయన వాక్యంలో చెప్తున్నారు. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడికి ఇష్టమైన బలులు. దేవుడికి ఇష్టమైన బలులు అంటే మనం ఏదో గొర్రెపిల్లని తీసుకొచ్చి కొట్టేయడమో, లేదా కోడిని తీసుకొచ్చి కొట్టేయడమో కాదు. దేవుడికి ఇష్టమైన బలులు విరిగిన మనస్సు. అంటే విరిగిన మనసు అంటే మనసు ఎట్లా విరిగిపోతుంది? విరిగిన మనసు అంటే అదే కాదు. విరిగిన మనసు అనగా మనం చేసిన పాపం నిమిత్తం మనం ఏం చెందాలి? పశ్చాత్తాపం చెందాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో నిలబడి కన్నీరు కార్చుతూ మనం చేసుకున్నటువంటి పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడాలి. కాబట్టి అలాంటి పశ్చాత్తాపం అన్నమాట. మనం ఆ విరిగినటువంటి మనస్సు, అలాంటి విరిగినటువంటి మనస్సు ఆయన ఇష్టపడతాడు. దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైనటువంటి బలి అర్పణ ఆయనకు ఉపయోగం లేదు అని మన వాక్యంలో చూడొచ్చు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, మరి పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ విధంగా విరిగి నలిగిన హృదయాన్ని కలిగిన వారు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఈ విధమైనటువంటి 7 లక్షణాలు మనం బైబిల్ పరంగా చూసినాం కదా. 7 లక్షణాలు, ఈ 7 లక్షణాలు కలిగినటువంటి వారంటే ఆయనకు, ప్రభువుకు మరి ఎంతో ఇష్టం అనేసి మనము చూస్తున్నాం. ఏమేమి చెప్పుకున్నాం మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం, రీకాల్ చేసుకుందాం. మొట్టమొదటిగా ఏం చెప్పినాను? యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. 2వదిగా సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. 3వదిగా విశ్వాసం కలిగిన వారు ఆయనకు ఇష్టలు. 4వదిగా దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టలు. 5వదిగా దేవుని కొరకు కార్యములు చేయువారు ఇష్టలు. 6వదిగా భక్తులైన వారు ఆయనకు ఇష్టలు. మరి చివరిగా విరిగి నలిగిన హృదయం గలవారు ఆయనకు ఇష్టలు. కాబట్టి ప్రియమైన వారలారా, సర్వ సృష్టి దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తూ ఉన్నది. ఈ లోకంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి సమాధానం మనం పొందుకోవాలంటే మనము కూడా ఆయనకు లోబడి మన శిరమును ఆయన ఎదుట ఉంచి ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన వారిగా మనము జీవించాలి. అప్పుడే మన హృదయాలకు నిజమైనటువంటి సంతోషము మరియు సమాధానము కలుగుతుంది. మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఇష్ట ప్రకారం జీవించి సమాధానం పొందుటకు ఈ 7 లక్షణాలు కలిగిన దేవునితో కలిగి ఉండి దేవునితో ముందుకు సాగిపోవడానికి ప్రభువు కృప మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభువా, ఇంతవరకు మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన, మేమందరం కూడా నాయన మీకు ఇష్టలుగా జీవించడానికి కావలసినటువంటి అర్హతను, నాయన కావలసినటువంటి ఆ బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీకు ఇష్టమైనగా మేము జీవించినట్టు ఈ లోకంలోనైనా మీకు సాక్ష్యకరముగా అయినటువంటి జీవితాన్ని గడుపుకుంటూ మేమందరం కూడా జీవించలాగా మమ్మల్ని దీవించమని, నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసయ్య నామములో ప్రతిమాలి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరి మీదను మనందరి మీదను తోడై ఉండి నడిపించును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.